దైవ దర్శనానికి బయలుదేరారు. కాసేపట్లో రాఘవేంద్ర స్వామి సన్నిధికి చేరుకోవాల్సి ఉంది. కానీ ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిక్మంగళూరు సమీపంలోని కనకాయనహల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో రెడీమిక్స్ లారీని ఢీకొట్టడంతో 8 మంది స్పాట్లోనే చనిపోయారు. వీరంతా మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్తున్నారు. ప్రమాద సమయంలో బొలెరోలో మొత్తం 16 మంది ఉన్నారు. చనిపోయిన వారంతా కర్ణాటక వాసులు. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో డ్రైవర్తో పాటు 5 మహిళలు, 2 పురుషులు, 3 ఏళ్ల బాలిక ఉన్నారు. మృతదేహాల్ని ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరంతా కర్ణాటకకు చెందిన వారిగా గుర్తించారు. గాయపడిన 7 కర్నూలు ఆసుపత్రికి, మరో 4 ఎమ్మిగనూరు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారిలో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. చనిపోయిన వారిలో తల్లి, కూతురు ఉన్నట్టు తెలుస్తోంది. దైవ దర్శనానికి బయలుదేరారు. కాసేపట్లో రాఘవేంద్ర స్వామి సన్నిధికి చేరుకోవాల్సి ఉంది. కానీ ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిక్మంగళూరు సమీపంలోని కనకాయనహల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో రెడీమిక్స్ లారీని ఢీకొట్టడంతో 8 మంది స్పాట్లోనే చనిపోయారు. వీరంతా మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నారు. ప్రమాద సమయంలో బొలెరోలో మొత్తం 16 మంది ఉన్నారు. చనిపోయిన వారంతా కర్ణాటక వాసులు. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో డ్రైవర్తో పాటు 5 మహిళలు, 2 పురుషులు, 3 ఏళ్ల బాలిక ఉన్నారు. మృతదేహాల్ని ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరంతా కర్ణాటకకు చెందిన వారిగా గుర్తించారు. గాయపడిన 7 కర్నూలు ఆసుపత్రికి, మరో 4 ఎమ్మిగనూరు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారిలో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. చనిపోయిన వారిలో తల్లి, కూతురు ఉన్నట్టు తెలుస్తోంది. దైవ దర్శనానికి బయలుదేరారు. కాసేపట్లో రాఘవేంద్ర స్వామి సన్నిధికి చేరుకోవాల్సి ఉంది. కానీ ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిక్మంగళూరు సమీపంలోని కనకాయనహల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో రెడీమిక్స్ లారీని ఢీకొట్టడంతో 8 మంది స్పాట్లోనే చనిపోయారు. వీరంతా మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్తున్నారు. ప్రమాద సమయంలో బొలెరోలో మొత్తం 16 మంది ఉన్నారు. చనిపోయిన వారంతా కర్ణాటక వాసులు. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో డ్రైవర్తో పాటు 5 మహిళలు, 2 పురుషులు, 3 ఏళ్ల బాలిక ఉన్నారు. మృతదేహాల్ని ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరంతా కర్ణాటకకు చెందిన వారిగా గుర్తించారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ లైన్లో ఉన్నారు. చంద్రశేఖర్, కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కర్ణాటక వాసులు మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్తూ ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. 16 మంది చిక్మంగళూరు సమీపంలోని సొంత గ్రామం నుంచి నిన్న సాయంత్రం 4 గంటలకు బయలుదేరారు. ఇవాళ తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో మంత్రాలయానికి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిక్మంగళూరు గ్రామం వద్ద రోడ్డు ప్రమాదంలో అందులో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. హాట్ మిక్సర్ లారీ, అంటే దాదాపు 40-50 టన్నులు బరువు ఉన్న హాట్ మిక్సర్ లారీ అది. అందులో లోడ్ లారీ కూడా. అది వేగంగా వస్తుంది. అది మంత్రాలయం వైపు నుంచి వస్తుంది. మరొకటి కర్ణాటక నుంచి మంత్రాలయం వెళ్తున్న ఈ బొలెరో గూడ్స్ వెహికల్. అది అంటే ప్యాసింజర్స్ తోరే వెహికల్ కూడా కాదు, గూడ్స్ వెహికల్. అందులో 16 మంది ప్రయాణిస్తున్నారు. 2 కూడా ఎదురెదురుగా చాలా వేగంగా ఢీకొన్నాయి. ఢీకొన్న వెంటనే 2 బోల్తా పడ్డాయి. దాదాపు 40-50 టన్నులు బరువు ఉన్న హాట్ మిక్సర్ లారీ కింద పడిపోయిందంటే ఎంత వేగంతో యాక్సిడెంట్ జరిగిందో అనేది మనకు స్పష్టమవుతోంది. ఈ యాక్సిడెంట్ లో బొలెరో గూడ్స్ వాహనం పూర్తిగా నుజ్జునుజ్జైంది. అందులో 8 మంది అక్కడికక్కడే చనిపోయారు. మిగిలిన వారు గాయపడ్డారు. వారిని ఎమ్మిగనూరు, కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో వీళ్ళంతా మంగళూరు సమీపంలోని గ్రామానికి చెందినవారు. మృతుల్లో కుమార్ అనే వ్యక్తి ఉన్నారు. కుమారు, దీపిక, వీణ అనే మహిళ. అంటే 5 మంది మహిళలు చనిపోయారు. 8 మందిలో 5 మంది మహిళలే ఉన్నారు. 2 పురుషులు, 1 చిన్నారి. కుమారు, దీపిక, యశోద, మరొక కుమారు, పుట్టమ్మ, లక్ష్మి, మీనాక్షి, బెల్లి. ఈ 8 మంది కూడా ప్రాణాలు కోల్పోయారు. 5 ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో 2 చికిత్స పొందుతున్నారు. ఇద్దరిలో ఒకరు అమృత, 11 సంవత్సరాలు, మరొక అమ్మాయి అంటే 15 సంవత్సరాల అమ్మాయి. వీరిద్దరు 11 సంవత్సరాల అమ్మాయి అయితే మాట్లాడలేని పరిస్థితిలో ఉంది. ఈ అమృత
మాట్లాడే స్థితిలో ఉన్నప్పటికీ ఆ అమ్మాయి పేరు తెలియదని చెబుతోంది. వారి సొంత గ్రామం కర్ణాటక చిక్మంగళూరు సమీపంలోని గ్రామం. మంత్రాలయానికి కేవలం 6 కిలోమీటర్ల దూరంలోనే ఈ సంఘటన జరిగింది. మహా అయితే 10 నిమిషాల్లో మంత్రాలయం చేరుకుంటారు, దైవ దర్శనం చేసుకోవాల్సి ఉంది. అయితే వీరంతా కూడా మార్గ మధ్యంలోనే ప్రాణాలు కోల్పోయారు. వీరంతా కూడా ఒకే కుటుంబానికి చెందిన వారుగా చెబుతున్నారు. గాయపడ్డ వారు కూడా వారు అసలు ఎవరు, ఎప్పుడు బయలుదేరారని, అసలు చనిపోయిన వాళ్ళు ఎవరు అనే పేర్లు కూడా చెప్పలేని స్థితిలో ఉన్నారు, షాక్ లో ఉన్నారు. అయితే ఈ ప్రమాదానికి హాట్ మిక్సర్ లారీ డ్రైవరు కారణమా లేకపోతే బొలెరో వాహన డ్రైవర్ కారణం అనేది స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. అయితే స్థానికులు పోలీసులు చెబుతున్నది ఈ బొలెరో వాహనం డ్రైవర్దే తప్పున్నట్టుగా చెబుతున్నారు. పూర్తి దర్యాప్తు చేస్తే తప్ప పూర్తి వివరాలు తెలిసే అవకాశం లేదు. గాయపడ్డ వారిలో 4 పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం కర్నూలులో అంటే 5 మందిని కర్నూలుకి రెఫర్ చేశారు. 2 ఇప్పటికే కర్నూలు ఆసుపత్రికి చేరుకుని చికిత్స తీసుకుంటున్నారు. మిగిలిన 5 మంది కూడా మార్గమధ్యంలో ఉన్నారు. మృతదేహాలన్నీ కూడా ఎమ్మిగనూరు ఆసుపత్రికి తరలించారు. ఆదోని డీఎస్పీ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అట్లాగే బాధితులను పరామర్శించారు. గాయపడ్డ వారిని మెరుగైన చికిత్స అందించేందుకు అధికారులు కూడా ఆసుపత్రి అధికారులకు ఆదేశించారు. హాట్ మిక్సర్ లారీ డ్రైవర్ ను ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చాలా ఘోర ప్రమాదంగా చెప్పుకోవచ్చు. వీరంతా కూడా ఒకే కుటుంబానికి ఇందులో తల్లి కూతురు కూడా ఉన్నారు. దీపిక 25 ఇయర్స్ ఉంటుంది. ఆమె కూతురు 2.5 ఏళ్ల చిన్నారి కూడా ఉంది. అంటే తల్లి కూతురు ఇద్దరు కూడా చనిపోయారు. అంటే మిగిలిన వారు ఎవరికి ఏం సంబంధం ఉందనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే మొత్తం ఒకే కుటుంబానికి చెందిన వారు, బంధువులు అన్నది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది. కళ్ళు మూసి తెరిసేలోపే వారంతా అంటే నిద్రమత్తులో ఉన్నారు. వీళ్ళంతా కూడా 3.5 గంటల ప్రాంతం అంతే చాలా డీప్ స్లీప్ లో ఉంటారు. యాక్సిడెంట్ జరిగిన విషయం కూడా వారికి తెలియకుండానే ప్రాణాలు కోల్పోయారని చెప్పవచ్చు. తీవ్రంగా గాయాలైన వారి పరిస్థితి కూడా విషమంగా ఉంది. కర్నూలులో చిన్నారి అంటే 11 ఏళ్ల అమృత చికిత్స పొందుతోంది, హాహాకారాలు పెడుతోంది. తన పక్కన ఎవరు లేరు, ఆమె గురించి అడిగే వాళ్ళు కూడా లేరు. ఏ విధంగా యాక్సిడెంట్ జరిగిందో కూడా ఆ అమ్మాయి చెప్పలేని స్థితిలో ఉంది. అంటే చెయ్యి పూర్తిగా బహుశా ఫ్రాక్చర్ అయింది అనుకుంటా, గాయాలయ్యాయి. అమ్మాయి ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉంది. ఆమె తల్లిదండ్రుల పేర్లు కూడా చెప్పలేని షాక్ లో ఆ బాలిక ఉంది. మొత్తం మీద కర్నూలు జిల్లాలో ఇవాళ ఘోర ప్రమాదం జరిగిందని చెప్పొచ్చు. స్వాతి. ರೈಟ್, ಥ್ಯಾಂಕ್ ಯು ಚಂದ್ರಶೇಖರ್, ಥ್ಯಾಂಕ್ಸ್ ಫಾರ್ ದ ಲೈವ್ ಡೀಟೇಲ್ಸ್. ಆ ಗಾಡಿ ಡ್ರೈವರ್ ಬಂದು ಇದ್ರ ಹತ್ರ ಬೇಲೂರು. ಯಾವುದು ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಯಾವುದು? ನಮ್ದು ತರೀಕೆರೆ ತಾಲೂಕು, ಚಿಕ್ಕಮಗಳೂರು ಜಿಲ್ಲೆ. ಏನಾಗಿದೆ ಅಲ್ಲ ಸರ್, ನಾವು ಮಂತ್ರಾಲಯಕ್ಕೆ ಹೋಗೋಣ ಅಂತ ಬರ್ತಾ ಇದ್ವು. ಅಲ್ಲಿ ಬರ್ತಾ ಇರ್ಬೇಕಾದ್ರೆ ಅಲ್ಲಿ ಟೋಲ್ಗೇಟ್ ಇದೆಯಲ್ಲ, ಆ ಟೋಲ್ಗೇಟಲ್ಲಿ ಊಟ ಮಾಡಿಕೊಂಡು ಇಲ್ಲಿ ಬರ್ತಾ ಇದ್ವು. ಇಲ್ಲಿ ಬರ್ತಾ ನಿದ್ದೆ ಮಾಡಿದ್ದೆ. ನಿದ್ದೆ ಮಾಡ್ತಿರ್ಬೇಕಾದ್ರೆ ಇಲ್ಲಿ ಬಂದು ಇಲ್ಲಿ ಏನಾಯ್ತು ಅಂತ ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ.